యేసే పరిష్కారము ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి సర్వశ్రేష్ఠ నామమున వందనాలు. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గూర్చి మనము ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు మాకత్యంత ప్రియమైన ప్రేమ సాక్షి ప్రేక్షకులకు శుభవందనాలు. దేవుని బిడ్డలారా, 2 మాసాలలో ఆదికాండము గ్రంథము నందున్న దేవుని గూర్చిన వివరణ మనము ధ్యానము చేశాం. ఆదికాండములో 50 అధ్యాయాలు. వీటి వివరణ ఎన్ని సంవత్సరాలైనా మాట్లాడవచ్చును. అయినప్పటికీ మనకి ఉన్నటువంటి కాలము అనుకూలముగా 2 మాసాలు ధ్యానం చేశాం. ప్రార్థన చేసుకుందాం. నిర్గమకాండము గ్రంథములో దేవుని గూర్చి నేను మీకు తెలియచేయాలని ఆశపడుతున్నాను. How God revealed himself in the book of Exodus. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనములు. ఆదికాండములో 60 వర్తమానములు దేవుని గూర్చి, దేవుని ప్రేమను గూర్చి, దేవుని నీతి న్యాయములను గూర్చి, ప్రణాళికను గూర్చి, ఆయన పనిని గూర్చి ధ్యానించాము. ఇదిగో నిర్గమకాండపు వాక్య ధ్యానములకు వెళుతున్నాము. ప్రభువా, మీరు మాకు సహాయం ఇవ్వండి. మిమ్మల్ని మాకు బోధించండి. మా ప్రేక్షకులు యేసుక్రీస్తే నిజమైన దేవుడును, మహాదేవుడును, సర్వాధికారి అయిన దేవుడును, బలవంతుడైన దేవుడును, సత్యవంతుడైన దేవుడునై ఉన్నాడని తెలుసుకొనున్నట్లు కృప చూపము. దేవా, నిన్ను మా ప్రేక్షకులు కలుసుకొనుటకు కృపనిమ్ము. విధేయతతో సాగిలపడి అడుగుచున్నాము, అంగీకరించము. నజరేయుడైన యేసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, ద గాడ్ ఆఫ్ ద బైబిల్ గ్రంథములో ఉన్న దేవుడు, నిర్గమకాండము గ్రంథము ఆధారముగా ఈ దేవుడు ఎవరు, ఎలా ఆయన మనుషులతో ప్రవర్తిస్తాడు, ఆయన శీలము, ఆయన గుణము, ఆయన వ్యక్తిత్వము, ఆయన పని తీరు తెన్నులు ఏ విధముగా ఉన్నవో మనము నేర్చుకోబోతున్నాము. ఆదికాండము ముగింపు యోసేపు ప్రధాన మంత్రిగా విరమణ కాలం అనంతరం ఒక నూతనమైనటువంటి ఫరో చక్రవర్తి రాజు ఐగుప్తును ఏలుట ప్రారంభమైనది. యోసేపు బ్రతికిన సంవత్సరములు 110. ఆదికాండము 50వ అధ్యాయం 22వ వచనం. యోసేపు 110 సంవత్సరాలు బ్రతికాడు. యోసేపు 30 సంవత్సరాలప్పుడు ప్రధాని అయ్యాడు. ప్రధాని అయిన
తరువాత 80 సంవత్సరాలు జీవించాడు. 14 సంవత్సరాలు ప్రధాని అయిన తరువాత 7 సంవత్సరాల సమృద్ధి, 7 సంవత్సరాల కరువు. యోసేపుకు 44 ఏండ్లు వచ్చేటప్పటికీ దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినట్లుగా అబ్రహాము యొక్క సంతానము, యాకోబు యొక్క కుమారులు, మనుమలు 70 మంది పురుషులు ఐగుప్తుకు చేరారు. అక్కడ దేవుని వాగ్దానము ప్రకారం, ప్రణాళిక ప్రకారం 400 సంవత్సరములు ఉండాలి. ఆదికాండము ముగింపు, నిర్గమకాండం ప్రారంభానికి మనం చూస్తున్నప్పుడు 400 సంవత్సరాలు మధ్యలో టైం గ్యాప్ కనిపిస్తాను, గమనించాలి. ఈ 400 సంవత్సరాలలో జరిగిన సంభవాలు ఏమిటి అనగా, యోసేపు యొక్క మరణం. యోసేపు తాను మరణించేటప్పుడు చెప్పాడు, దేవుడు మిమ్మలను ఈ దేశములో నుండి నిశ్చయముగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశానికి మిమ్మల్ని తీసుకుని పోతాడు. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూచుటకు వస్తాడు. దేవుడు ఐగుప్తులో నుండి మిమ్మలను ఆ వాగ్దాన స్థలమునకు తీసుకొని వెళ్తాడు. నా ఎముకలను మీరు ఆ దినమున ఆ దేశానికి తీసుకుని వెళ్ళండి అని చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు 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 అల్టిమేట్గా, అంతిమంగా ఈ యోసేపు చెబుతున్నాడు, గాడ్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ స్టే ఇన్ ఈజిప్ట్. గాడ్ ఈజ్ ద రీజన్ ఫర్ యువర్ అరైవల్ ఇన్ టు ఈజిప్ట్. గాడ్ విల్ బి ద రీజన్ to bring you out of the Egypt, or to leave the Egypt. ఐగుప్తును మీరు ఒక దినము విడుస్తారు, దానికి కూడా కారణం దేవుడే. వాట్ డస్ ఇట్ మీన్? ఏమర్థమైంది? దేవుడు ఇజ్రాయేలు జనాంగమును ఒక ప్రత్యేకమైన విధముగా తాను ఏర్పరచుకొని, పిలుచుకొని, సహవాసమిచ్చి నడిపిస్తూ తన ప్రణాళిక యొక్క పాఠము లోకమునకు అర్థమగునట్లుగా దేవుడు వారి జీవితాలను సిద్ధం చేశాడు. యోసేపు చెప్పినట్లుగా ఫరో ఎరుగక, యోసేపును ఎరుగని ఒక క్రొత్త ఫరో, యోసేపును ఎరుగని ఒక క్రొత్త ఫరో పరిపాలనలోనికి వచ్చాడు. యోసేపు యొక్క అన్నదమ్ములందరూ చనిపోయారు. యోసేపు యొక్క అన్నదమ్ములందరూ ఐగుప్తులోనే చనిపోయారు. వారి సమాధులు ఈజిప్టులోనే ఉండిపోయాయి. ఒక్క యోసేపు ఎముకలే కనానుకు మోషే తెచ్చాడు. తరువాత యాకోబు మక్పెలా గుహలో లేయా సమాధి పక్కన పెట్టబడ్డాడు. యోసేపు అతనిని రథములతో తీసుకుని వెళ్ళి ఆ శవాన్ని బరియలు చేశాడు. ఐగుప్తులో ఈ
యోసేపు అతని యొక్క గోత్రకర్తల సమాధులున్నవి. యోసేపు యొక్క బిడ్డల సంతానం ఎఫ్రాయిము, మనష్షేలు కూడా చనిపోయారు. వాళ్ళ బిడ్డలు 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 ఎదుగుతూ వచ్చారు. జనరేషన్స్ పాస్ ఆన్ అవుతూ వచ్చాయి. మనోహ దగ్గర నిర్గమకాండం ప్రారంభమైంది. నిర్గమకాండము మోషే తల్లిదండ్రులైన అమ్రాము యాకెబెదులతో వారు సంతానమును కనుటతో మనకు ప్రారంభం రాస్తున్నాడు. దేవుడు మోషే జన్మించే నాటికి ఐగుప్తులో ఉన్న పరిస్థితులను మన ఎదుట ఉంచాడు. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను దాస్యములోనికి తీసుకొని బహుగా శ్రమ పెట్టినారు. ఆయనను శ్రమ పెట్టబడిన కొలది ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందారు, విస్తరించారు, ప్రబలుట ప్రారంభించారు. అందువలన మగపిల్లలను చంపవలననేటి ఒక ఆజ్ఞ ఫరో ఇజ్రాయేలీల పక్షంగా విడుదల చేశాడు. ఆ కండిషన్స్తో నిర్గమకాండం ప్రారంభమై మోషే జన్మించుట, మోషే ఫరో కుమార్తె చేత పెంచబడినట్లు శ్రద్ధ తీసుకొనుట, ఆ తదుపరి మోషే పెద్దవాడగుట, మోషే ఇజ్రాయేలీయుని కొరకు ఐగుప్తీయుని చంపి ఇసుకన పాతిపెట్టుట, మోషే ఇశ్రాయేలీయులిద్దరూ పోట్లాడుకుంటే తీర్పు ప్రయత్నించినప్పుడు ఫరోకి చెబుతానని బెదిరించుట చేత మిద్యానుకు పారిపోవుట, మిద్యానులో మామగారి మందలు 40 సంవత్సరాలు మేపటం, అతను 80వ ఏట హోరేబు పర్వతము మీద పొదలో మండుచు ఉన్న దేవదూత ప్రత్యక్షమై అతని పిలుచుట, అతనిని సిద్ధపరిచి ఐగుప్తుకు పంపుట, అహరోనును సహాయమిచ్చుట, ఫరో ఎదుట మోషే నిలబడి ఆ దేశమును 10 తెగుళ్ల చేత నాశనం చేసి పస్కా పండుగ ఆచరించి దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున వాడిని వెలుపటికి తీసుకుని వచ్చుట, సినాయి పర్వతం యొద్ద ప్రభు వారితో మాట్లాడుట, వారు ఎర్ర సముద్రము దాటుట, మరియు వారి యొక్క ప్రయాణములన్నీ కూడా కొనసాగించుట, ఆ ప్రయాణములు కొనసాగించుటకు ప్రత్యక్ష గుడారమును దేవుడు నమూనా తెలియచేసి నిర్మింపజేయుట నిర్గమకాండములో కనిపిస్తుంది. వారి ప్రయాణములు కనిపిస్తున్నాయి. లేవియ కాండములో లేవియల విధులు, సంఖ్యాకాండములో మోషే యాత్రా కాలములో సంభవించినటువంటి జనసంఖ్యలు 2 మరియు కొన్ని ప్రదేశాల వివరములు, మరియు చివరి దినములలో మోయాబు మైదానముల యొద్ద ద్వితీయోపదేశ కాండమున దేవుడు 2వ జనసంఖ్యలో లెక్కించబడినటువంటి నూతన తరపు ఇశ్రాయేలీయులైన 6 లక్షల కాల్బలానికి చరిత్రను జ్ఞాపకం చేస్తూ ద్వితీయ ఉపదేశం ఇచ్చుట, ఆ తదుపరి మోషే మరణం, అక్కడకు పంచకాండములు పూర్తవుతాయి. కనుక బైబిల్ గ్రంథములో మనం చూస్తున్నప్పుడు నిర్గమకాండము గ్రంథము మోషే భక్తుని జననముతో ప్రారంభమై ఇశ్రాయేలీయుల ప్రయాణముల కొనసాగింపు వివరణ ఇవ్వబడుతూ వచ్చినది. ప్రత్యక్ష గుడారం నిలబెట్టబడిన సందర్భము, ప్రయాణముల వరకు వివరణ ఇస్తున్నప్పుడు వీటి మధ్యలో దేవుడు వారితో ఏం మాట్లాడాడు,
దేవుడు వారికి ఏమై ఉన్నాడు, దేవుడు వారిని ఏం చేస్తున్నాడు, ఎలా నడిపిస్తున్నాడు, ఎలా పోషిస్తున్నాడు, ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా సంరక్షిస్తున్నాడు తదితర ఆశ్చర్యకరమైన సంగతులు నిర్గమకాండం జ్ఞాపకం చేసి. కనుక ద గాడ్ ఇన్ ద బైబిల్, ఇన్ ద బుక్ ఆఫ్ ఎక్సడస్, బైబిల్ గ్రంథములోని దేవుడు నిర్గమకాండములో ఏమి చర్యలు చేసినాడో వివరింప పూనుకుంటున్నాను. దీనికి నా అంచనా ఇట్ టేక్స్ మోర్ దాన్ 3 months, 3 మాసాలు పైన పడుతుంది నిర్గమకాండములోని దేవుని గురించి నేను మీకు వివరించటానికి. సోదరుడా, సోదరి, వీటికి ఎపిసోడ్ సహకారులు కావాలి. ముందుకు రండి. నిర్గమకాండము గ్రంథము మనకు మోషే యొక్క చరిత్ర ఆవిర్భావంతో ప్రారంభమవుతున్నప్పుడు మొదటి అధ్యాయంలో కండిషన్స్, ఎట్లాంటి పరిస్థితుల మధ్య మోషేను దేవుడు పుట్టించెను. Moses is the savior for Israelites from their bondage of Egypt. ఐగుప్తు చెర నుండి ఇజ్రాయేలు జనాంగమును విమోచించుటకు మోషే ఒక రక్షకునిగా దేవుడు పంపాడు. ఇది ఎందుకు అనగా, పాపము చేసి అపవాది యొక్క చెరకు, మరణ దాస్యానికి లోబడిన మానవుణ్ణి విమోచించుటకు పరలోకము నుండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు తన కుమారుణ్ణి ఈ లోకమునకు పంపి అపవాదిని నశింపచేసి విశ్వసించిన ప్రజలకు ఇచ్చిన రక్షణను అర్థం చేసుకోవటానికి ఈ చరిత్ర దృష్టాంతముగా ఉండినట్లుగా దేవుడు దీనిని ఏర్పాటు చేసుకున్నాడు. ఇట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ ఫర్ ద పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇది దేవుడు తన ప్రజలకు తానిచ్చిన వాగ్దానములు నెరవేర్చు నిమిత్తము తాను ఈ కార్యములు జరిగించుచున్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం సాక్ష్యం ఇస్తున్నది ఏమనగా, తను ప్రేమించు వారి కొరకు సమస్తమును దేవుడు సమకూర్చి జరిగిస్తున్నాడు. దేవుడే యాకోబుతో మాట్లాడి, ఐగుప్తుకు వెళ్ళుటకు భయపడవద్దు, నేను నీకు తోడుగా వస్తాను, యోసేపు నీ కనుల మీద చేతులుంచుతాడు, నువ్వు అక్కడ చనిపోతావు, నీ సంతానాన్ని నేను వెనక్కి తెస్తాను, నేను కూడా నీతో వస్తున్నాను, భయపడవద్దు, వెళ్ళుటకు భయపడవద్దని చెప్పి తీసుకెళ్ళాడు. So God is the root cause for their entry into Egypt, and the God will be the root cause for their exit from the Egypt. ఈజిప్ట్ నుండి, ఐగుప్తు నుండి వెలుపటకొచ్చుటకు, లోపలికెళ్ళుటకు, లోపల ఈ ఎక్స్పీరియన్సెస్ అన్ని వారు అనుభవించుటకు డిజైనింగ్ చేసిందే దేవుడు. ప్లీజ్ అండర్స్టాండ్ ఫ్రెండ్స్, God is the designer for this history. ఈ చరిత్రకు దేవుడే నిర్మాణకుడు. God is the director and the producer. Wonderful, wonderful. He designed this. ఆయన చేశాడు. అబ్రహాముకి ఇది ముందే చూపించాడు, ముందే చెప్పాడు, పరాయి దేశంలో నీ బిడ్డలు, నీ సంతానం చాలా ఇబ్బందులు పడతారని.
ఎందుకు దేవుడు ఐగుప్తు అనుభవాన్ని మన ముందు ఉంచాడు? ఇవాళ మీరు ఐగుప్తు దేశం వెళితే ఈ చరిత్ర కళ్ళకు కట్టినట్లు జరిగినట్లుగా అర్థమవుతుంది. పాలు తేనెలు ప్రవహించు దేశానికి మీరు వెళితే ఇవాళ మీకు అర్థం అవుతుంది, మీకు తెలుస్తుంది, మీరు తెలుసుకోగలుగుతారు ఈ వాస్తవాలన్నీ. సోదరుడా, సోదరి, యేసు క్రీస్తు ప్రభువునందు మానవుని పాపమునకు శిక్ష విడుదల అనేటువంటి అనుభవం తెలుసుకోవటానికి ఇది మన కొరకు వ్రాయబడినవే. ఇజ్రాయేలీయుల యొక్క చరిత్రలో ఐగుప్తు దేశంలో రామసేస్ అనేటువంటి పట్టణమును ఇశ్రాయేలీయుల యొక్క శ్రమదానముతో ఫరో నిర్మింపచేశాడు. దేవుడు వారిని ఐగుప్తును ఇనుప కొలిమి చేసి బాధకు అప్పజెప్పాడు. ఇనుప కొలిమి, కఠిన సేవ, వెట్టి సేవ, ఇటుకలు తయారు చేసేటువంటి సేవ, చాలా బాధాకరమైన సేవ చేయించుకున్నాడు. హ్యూమిలియేషన్. God's children must experience the bitterness of the life before they enjoy the freedom and the fragrance of the life. This is the God's plan for you, my friends. దేవుని యొక్క పిల్లలు స్వేచ్ఛను అనుభవించున్నట్లు, ఆనందమును ప్రభావముగా తెలుసుకున్నట్లు చర అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు. సహోదరుడా, సహోదరి, దేవుని పిల్లలు క్రీస్తు ద్వారా పొందబోయేటువంటి విమోచన వలన కలుగు సమస్తమైనటువంటి నిత్య జీవమును గుర్చిన అనుభవాలు దేవాది దేవుడు తన బిడ్డలైన ఐగుప్తీయుల జీవితం ద్వారా ఒక పాఠాన్ని సంఘానికి నేర్ప ఉద్దేశించాడు. కనుక దేవుని యొక్క భయము ఐగుప్తు మీదకు వచ్చున్నట్లుగా తన బిడ్డలను తాకిన వారి యొక్క బ్రతుకులు ఏమవుతాయో సమస్త లోకానికి తెలియచేయునట్లుగా దేవుడు ఐగుప్తులో తన శక్తి ప్రదర్శన చేశాడు. మోషే యొక్క జీవితాన్ని దేవుడు ఏ విధంగా మలుచుచూ వచ్చాడో అర్థమైతే దేవునికి దాసోహం అవుతాం. మనం ప్రణాళిక నెరవేర్పులో దేవుడు కాలములు సమయములు తన స్వాధీనాన ఉంచుకొని సకల సంభవాలను తానే నిర్వర్తిస్తూ ఏ విధంగా తాను తన బిడ్డలను ముందుకు ప్రయాణాలలోనికి కొనసాగించినాడో, ఆరాధనలోనికి కొనసాగించినాడో, రాజ్యముగా ఏర్పడుటకు వారిని ముందుకు నడిపినాడో అర్థం చేసుకున్నప్పుడు ఈ దేవునికి దాసోహం అవ్వకుండా ఉండలేము. What a wonderful God manifested, revealed in the book Exodus. ఎటువంటి మహోన్నతమైన దేవుడు అండి. దేవుడు వంశాలను వృద్ధి చెందించేటువంటి దేవుడుగా ఇక్కడ ప్రారంభములో నుండే తెలియచేస్తున్నాడు. నేను రేపటి వాక్య ధ్యానములో ఈ మాటలు ధ్యానిస్తాను. వంశాన్ని వృద్ధి చేసే దేవుని గురించి రేపు చూద్దాం. మనము ఇంతవరకు దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శాంతసాగర్ గారి ద్వారా గాడ్ ఆఫ్ ద బైబుల్ అనే అంశాన్ని గురించి ధ్యానం చేసుకున్నాం.
ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునిచున్న ఆత్మీయ మేలులు ఒక SMS ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే యేసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్కు ఆర్థిక సహకారము అందించాలి అనుకునేవారు స్క్రీన్పై డిస్ప్లే అవుతున్న మా అకౌంట్ నెంబర్కి పంపించండి. పరిచర్య సాక్ష్యము ఇచ్చి దైవజనులు డాక్టర్ బిషప్ కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ కార్యక్రమాన్ని ముగిస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ముందు మనవి. యేసే పరిష్కారం బైబిల్ గ్రంథములోని దేవుడు ప్రేమ సాక్షి టీవీలో ప్రతి రాత్రి 7 గంటలకు, ప్రతి ఉదయం 5 గంటలకు మరియు మధ్యాహ్నము పూట కూడా రిపీట్ స్లాట్స్ వస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ రాష్ట్రంలోని 13 జిల్లాలో, తెలంగాణలోని 2 జిల్లాల్లో, ఇతర ప్రాంతాల్లో వస్తున్నాయి. వీటిని వీక్షిస్తున్న మీరు ఈ ప్రోగ్రామ్స్ నిర్వహణలో భాగస్థులు కండి. మీ కొరకు ప్రార్థిస్తాను. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న తండ్రి వందనాలు. వాక్యం విన్న బిడ్డలను దీవించము. నిర్గమకాండములో ప్రవేశించే కృపనిచ్చారు ప్రభువా. ఈ వాక్య ధ్యానాలు మాకు దీవెనగా ప్రసాదించమని, విన్న ఈనాటి వర్తమానము మా హృదయములలో ఫలింపచేయమని యేసు నామమున వేడుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదా మనకు తోడయుండును గాక. ఆమేన్.